అలానే ఎంసీఎస్ రావు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో తులం బంగారం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ తులం బంగారం ఏమైందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రోజు నిలదీస్తున్నారు ఏదో ఒక సందర్భంలో. మహిళలకి బంగారం అంటే అట్రాక్షన్. మరి రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఇస్తాను అని చెప్పి చెప్పారు కదా, అది బాగా నాటుకుపోయింది మహిళల్లో. సహజంగా మహిళలకి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఎవరికైనా ఇష్టమైనది గుర్తు ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదే పదే అది గుర్తు చేస్తూ ఉన్నారు మహిళల్ని తమ వైపు తిప్పుకోవడానికి. ఇప్పుడు పెరిగినటువంటి రేట్ల ప్రకారం రేవంత్ రెడ్డి గారు తులం బంగారం అసలు ఇచ్చే అవకాశం ఉందా అని అంటే దాదాపుగా లేదని చెప్పి చెప్పచ్చు మనం. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 6 హామీలు, వాటిని అమలు చేయడానికే బడ్జెట్ సరిపోవట్లేదు. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఉచిత బస్సు, ఉచిత సిలిండరు ఇవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. రుణమాఫీ అమలు చేశారు. కాకపోతే తులం బంగారం అనేది అట్రాక్టివ్ హామీ. దాన్ని అమలు చేయడం అనేది ఇప్పట్లో సాధ్యం కాదు. కారణం ఏంటంటే 1,00,000 దిశగా బంగారం రేటు వెళ్ళిపోతుంది. తులం 1,00,000 దిశగా వెళ్ళిపోతుంది. ఒక్క శుక్రవారం రోజే 6,000 పైగా పెరిగింది. ఇప్పుడు మళ్ళా తాజా మార్కెట్ శనివారం మార్కెట్ ప్రకారం మళ్ళా పెరుగుతుంది. అంటే 1,00,000 దిశగా వెళుతూ ఉంది బంగారం సంబంధించినటువంటి ధరలు. ఇది రకరకాల కారణాలు. ఒకటి, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు భారీగా కొనుగోలు చేయటం, అలాగే అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి వాణిజ్యపరమైనటువంటి యుద్ధం, వీటన్నిటి కారణంగా బంగారం రేటు పెరుగుతోంది. సరే, ఇది 1,00,000 రీచ్ అవుతుందంటే దాదాపుగా 1,00,000 రీచ్ అవుతుంది. ఇవాళ మార్కెట్ని కనుక మనం చూస్తే దాదాపు మళ్ళా 250 రూపాయలు పెరిగింది. సో అంటే దాదాపుగా 1,00,000 దిశగా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీని మీద మనం ఒక అంచనాకు రావడం కూడా కష్టమే. ఎందుకంటే అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి కొన్ని వాణిజ్యపరమైనటువంటి పరిణామాలను చూస్తే దీంట్లో బుకీలు ఎంటర్ అయ్యారు. ఈ బుకీలు ఈ మార్కెట్ని హోల్డ్ చేస్తూ ఉన్నారు. దాని కారణంగానే ఇలా రేట్లు పెరిగాయని చెప్పి అంటున్నారు. త్వరలోనే మనకి అక్షయ తృతీయ వస్తుంది. సహజంగా అక్షయ తృతీయ అనగానే బంగారం రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇప్పటి నుంచి ఆ బంగారం రేట్లు పెరుగుతున్నాయి. ఒకటి మాత్రం చెప్పొచ్చు, అక్షయ తృతీయ నాటికి 1,00,000ని టచ్ చేసి దాటి ఈ బంగారాన్ని తీసుకెళ్ళటానికి మార్కెట్ వర్గాలు ఖచ్చితంగా హోల్డ్ చేశాయని చెప్పి చెప్పచ్చు. ఎందుకంటే అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఈ మార్కెట్కు సంబంధించిన ట్రేడ్ వ్యవహారాలను గమనిస్తుంటే గతంలో ఎప్పుడూ జరిగినటువంటి విధంగా, ఊహించినటువంటి విధంగా కొంతమంది జొరబడి ఈ మార్కెట్ని క్యాప్చర్ చేశారని చెప్పి చెప్పచ్చు. అందుకే ఇప్పుడు బంగారం రేటు ఇలా పెరుగుతుందని చెప్పి కూడా చెప్పచ్చు. ట్రంప్ ఎఫెక్టు అనేది మనకి చెప్తున్నప్పటికీ కూడా అనూహ్యంగా ఈ రేటు పెరగడం వెనుక బ్లాక్ మనీ హోల్డర్స్, కుబేరులు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు ఇలాంటి వాళ్ళు జొరబడ్డారు. ప్రభుత్వం, ఆర్బీఐ ఈ బంగారు రుణాల విషయంలో ఎన్ని ఆంక్షలు పెడుతున్నప్పటికీ కూడా వీటి రేటు మాత్రం తగ్గకుండా ఉంది అని అంటే ఖచ్చితంగా ఇది బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్పచ్చు. సో అది ఎంతో కాలం నిలబడకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఎవరు ఆపలేనటువంటి స్థితిలో మార్కెట్ ఉంది. ఇవాళ ఏంటి అసలు బంగారం పరిస్థితి, బంగారం రేటు ఎలా ఉందనేది ఒకసారి మనం చూద్దాం. ఇవ్వండి బంగారం రేటు. హైదరాబాద్లో 12 ఏప్రిల్ 2025 ఇవాళ రేట్ ఏంది? 22 క్యారెక్టర్ల గోల్డ్ వచ్చేసి 8,770 రూపాయలు ఉంది గ్రాము. ఇవాళ గ్రాము 25 రూపాయలు పెరిగింది. అంటే 10 గ్రాములు వచ్చేసి 250 రూపాయలు పెరిగింది ఇవాళ కూడా. 24 క్యారెట్ల గోల్డ్ వచ్చేసి గ్రాము 9,567 రూపాయలు ఉంది ఇవాళ. 27 రూపాయలు పెరిగింది గ్రాముకి. అంటే 10 గ్రాములు 270 రూపాయలు పెరిగింది. 18 క్యారెట్ల గోల్డ్ వచ్చేసి గ్రాము 7,176 రూపాయలు చేరింది. 21 రూపాయలు పెరిగింది. 10 గ్రాములు 210 రూపాయలు పెరిగింది. అంటే నిన్నటి కంటే కూడా ఇవాళ ఇంకా పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 1,00,000 దిశగా వెళ్ళిపోతుంది. తులం బంగారం 1,00,000 దిశగా వెళ్ళిపోతుంది. దీనికి సంబంధించినటువంటి న్యూస్ అనేక మీడియాలలో స్ప్రెడ్ అవుతుంది. దాన్ని నేను చదివి వినిపిస్తాను. పసిడి 96, అంటే నిన్నటి రేట్ ఇది. ఇవాళ దాటిపోయింది అనుకోండి. ఒకే రోజు 6,250 రూపాయలు పెరుగుదల. 96,450 రూపాయలకి చేరిన 10 గ్రాముల బంగారం ఇవాళ 250 రూపాయలు పెరిగింది. అంటే అది ఇంకా పెరిగిందనమాట. సరికొత్త ఆల్ టైమ్ రికార్డు స్థాయి ఇది.
2300 పెరిగి 95,500 రూపాయలకి చేరుకున్న కిలో వెండి. వెండి కూడా అంతర్జాతీయ మార్కెట్లో $3,200 ఔన్స్ బంగారం అయింది. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైతే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం $3,200 అవుతుందో అప్పుడు మనం ₹1,00,000 తులం బంగారం కొనుక్కోవాల్సి వస్తుందని చెప్పాను. అది ఇప్పుడు మనకు కనిపిస్తుంది, అంతర్జాతీయ మార్కెట్కి అనుగుణంగా మనకు కనిపిస్తుంది. పసిడి తగినట్టే తగ్గి మళ్ళీ కొండెక్కింది. ఈసారి మరింత పైకి ఎగబాకింది. ఢిల్లీ మార్కెట్లో మేలిమి 99.9% బంగారం 10 గ్రాముల ధర శుక్రవారం ఒక్కరోజే ₹6,250 పెరిగి సరికొత్త జీవితకాల రికార్డు స్థాయి 96,450కి చేరింది. అది నిన్నటి రికార్డు. ఇవాళ దీనికి మళ్ళీ ₹250 కలపండి, ₹270. ₹270 కలిపి యాడ్ చేస్తే దాదాపుగా ఇంకా 97,000కి వెళ్ళిపోయింది. సో కాబట్టి ఇది ఇవాళ మళ్ళీ జీవితకాల రికార్డు. ఇది దేశీయంగా 10 గ్రాముల బంగారం 96,000 దాటడం ఇదే తొలిసారి. 95.5% స్వచ్ఛత లోహం సైతం ఇదే స్థాయిలో పెరిగి 96,000గా నమోదైంది. కిలో వెండి సైతం 2,300 పెరగడంతో ₹95,500 ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్ విలువైన లోహాలను డిమాండ్ అమాంతం పెరుగుదల ఇందుకు ప్రధానమైన కారణం. అమెరికా చైనా మధ్య సుంకాల యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ కొత్త ఆల్ టైమ్ రికార్డు స్థాయి $3,249కు ఎగబాకింది. ఫస్ట్ టైం ఇది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం $3,250కు చేరడం అనేది ఫస్ట్ టైం. ఇది వరల్డ్ రికార్డ్. సో గోల్డ్ ఆల్ టైమ్ రికార్డు స్థాయి వచ్చింది. సిల్వర్ మళ్ళీ $32కు చేరువైంది. భారత్ సహా ఇతర దేశాలపై సుంకాల అమలును 90 రోజుల పాటు వాయిదా వేసిన ట్రంప్ చైనాపై సుంకాలను మాత్రం మరింత పెంచి అమలులోకి తెచ్చారు. దాంతో చైనా కూడా ధీటుగా అమెరికాపై సుంకాలు పెంచింది. ఈ రెండు ప్రధాన దేశాల మధ్య సుంకాల యుద్ధం అంతర్జాతీయ ఎగుమతి వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించవచ్చని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగా డాలర్ మరింత బలహీనపడడం కూడా బులియన్ ర్యాలీకి మరొక కారణమైంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డాలర్ వాల్యూ తగ్గిపోతుందండి. ఇది కావాలని ట్రంప్ తగ్గిస్తున్నాడు అనేది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఆయన స్లోగన్ ఏంటి? గ్రేట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ఆయన స్లోగన్. అది జరగాలంటే అక్కడ తయారీకి సంబంధించినట్టు పరిశ్రమలు రావాలి. అక్కడ పరిశ్రమలు రావాలంటే అక్కడ కాస్ట్ తగ్గాలి, మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గాలి, ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ తగ్గాలి. అందుకే ఇప్పుడు డాలర్ వాల్యూని ఆయనే కుదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు గోల్డ్ రేట్ మనకి పెరుగుతుందని చెప్పి మనకి ఇప్పుడు ఆర్థికవేత్తలు చెప్తున్నారు. పసిడి ధరల భవిష్యత్తు గమనంపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాణిజ్య యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితులు, మాంద్యము, ద్రవ్యోల్బణము మళ్లీ పెరగవచ్చని భయాందోళన నేపథ్యంలో బంగారం మరింత పెరగనుందని యూబీఎస్, గోల్డ్మన్ సాక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, మార్క్వేర్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థలు భావిస్తున్నాయి. అంటే అవి కూడా పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోతున్నాయి ఇప్పుడున్నటువంటి మార్కెట్ని. ఈ ఏడాదిలో ఔన్స్ గోల్డ్ $3,500 వరకు పెరగవచ్చని అంచనా. ఇది కనుక నిజమైతే $3,500 ఔన్స్ బంగారం అంతర్జాతీయ మార్కెట్లో అయితే కనుక ఖచ్చితంగా 1,05,000 పోతుంది బంగారం. ఆ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. 1,00,000 రికార్డు దాటి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా గోల్డ్ బుల్లిష్గానే కనిపిస్తున్నప్పటికీ స్వల్ప మధ్యకాలిక భారీ దిద్దుబాటుకు లోను కావచ్చని అంచనాలు ఉన్నాయి. వినియోగ డిమాండ్తో సంబంధం లేకుండా బంగారం ధర ఈ ఏడాదిలో అతివేగంగా పెరుగుతూ వచ్చిందని పేస్ 360 చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అమిత్ గోయల్ అంటున్నారు. నేను కూడా అదే చెప్తున్నాను, గోయల్ గారు అదే చెప్తున్నారు. నేను చాలా కాలంగా అదే చెప్తున్నా. వినియోగదారులు 70% తగ్గారు. మీరు గోల్డ్ షాప్కి వెళ్ళి కొనుగోళ్లు లావాదేవీలు ఎలా ఉన్నాయని అడిగితే 70% మార్కెట్ పడిపోయిందండి, 70% లావాదేవీలు పడిపోయాయి గత ఏడాది కంటే అని చెప్పి చెప్తారు. కానీ గోల్డ్ రేట్ మాత్రం పెరుగుతుంది. ఇది విచిత్రమైనటువంటి పరిణామం. అందుకే అంతర్జాతీయంగా ఉండే ఆర్థిక సంస్థలు కూడా అంచనా వేయలేకపోతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో గోల్డ్ పెరుగుతుందా తగ్గుతుందా అనే దాని మీద. సో ఈ ఏడాది జరిగిన పని వచ్చే 6-10 నెలల్లో ఔన్స్ గోల్డ్ ధర మళ్ళీ $2,400 నుంచి $2,600 వరకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఎవరు? అమిత్ గోయల్ అంచనా వేస్తున్నారు. ఏంటి? ఔన్స్ బంగారం ఇప్పుడు మనకి ఎంత ఉంది? యాజ్ ఆఫ్ నో శనివారం నాటికి $3,240 ఉంది. ఇది 2,400 నుంచి 2,600కి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఇది కనుక పడిపోతే అప్పుడేమవుతుంది? బంగారం మళ్ళీ 80,000కి వస్తుంది.
80,000 ఖచ్చితంగా వస్తుంది, ఇది నిజమైతే. మళ్ళీ రాబోయేటువంటి 10 నెలలు అని చెప్తున్నారు. పసిడిలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి అది మంచి అవకాశం అని గోయల్ అని పేర్కొన్నారు. ఎప్పుడు తగ్గినప్పుడు 10 నెలల తర్వాత తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు మీరు గోల్డ్ కొనండి. ఔన్స్ బంగారం అంతర్జాతీయ స్థాయిలో $2,400 నుంచి $2,600 పడిపోయేటువంటి అవకాశం ఉంది 10 నెలల్లో. అప్పుడు మీరు గోల్డ్ భారీగా కొనుక్కొని ఇన్వెస్ట్ చేసుకోండి, ఇప్పుడు మాత్రం కొనొద్దు అని చెప్పి అమిత్ గోయల్ చెప్తూ ఉన్నారు. సో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కూడా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. బట్ అమిత్ గోయల్ ఏం చెప్తున్నారు, తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే జాన్ మిల్స్ కూడా బంగారం ధర తగ్గుతుందని చెప్తున్నారు. కాకపోతే ఎప్పుడు తగ్గుతుందంటే ఆయన ఒక 5 years చెప్తున్నాడు ఆయన అయితే. అమిత్ గోయల్ 10 నెలలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరల ప్రకారం మామూలు సామాన్యుల మధ్యతరగతి ఎవరు కొనరు. బట్ బ్లాక్ మనీ హోల్డర్స్, కుబేర్లు మాత్రం కొంటున్నారు. అందుకే ఇప్పుడు ఈ ధరలు పెరగడానికి కారణం. వాస్తవంగా కొనేటువంటి లావాదేవీలు తగ్గిపోవటం, లావాదేవీలు తగ్గిపోయినప్పుడు బంగారం రేటు తగ్గాలి. అంటే జనరల్గా బిజినెస్ రూల్ ఏంటి, డిమాండ్ లేనప్పుడు ధరలు తగ్గుతాయి, డిమాండ్ని బట్టి ధర పెరుగుతుంది. కానీ విచిత్రమైన పరిణామం బంగారం విషయంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి క్రమంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉంటే తప్ప బంగారం కొనుగోలు చేయకపోవడం బెటర్ ఇప్పుడు. సో మీరేమంటారు, దీని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.